నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ. సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత సాయిబాబాకి సంబంధించిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ మీద కేసు కూడా నమోదు చేశారు. తనని విచారణకు రావాలి అని పిలిచినట్టుగా తెలుస్తోంది. మరి దీనిపైన మాధవీలత ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు? మనతో పాటు లైవ్‌లో జాయిన్ అవుతున్నారు. డైరెక్ట్‌గా మాధవీలత గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు. ఒక సెలబ్రిటీ స్టేటస్‌లో ఉన్నారు. ఈ టైంలో మీరు సాయిబాబా గురించి అటువంటి కామెంట్స్ ఎందుకు చేశారు? ఎటువంటి కామెంట్స్? అంటే హిందూ దేవుడు కాదు, ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం అంటూ కూడా మీరు చెప్పారు. సో, హిందువులందరూ కూడా భజనలు చేస్తారు. ముస్లిం చాలా క్లియర్‌గా చెప్పారు. వాళ్ళు మేము పూజించము అని చెప్పేసి చెప్పారు. కానీ మన హిందువులకి బుద్ధి లేదు. సో, వాళ్ళకే కల్లోకొస్తారు. దెయ్యాలు ఇంకా మనిషి రూపాలు ఇవైతేనే కల్లోకొస్తాయి అంటూ కూడా మీరు వీడియోలో క్లియర్‌గా మాట్లాడారు గదా! చెప్పానా? దెయ్యాలొస్తాయన్నానా? లేదండి. ఐ ఐ డోంట్ థింక్. నేను హిందూ అలా దేవుళ్ళెవరు గూడా కల్లోకి రారు. అవును. వీళ్ళైతేనే కల్లోకొస్తారు అని అన్న వెర్షన్‌లో జెప్పారు. అవునండి. ఎందుకంటే హ్మ్. హిందూ దేవుళ్ళు అసలు వచ్చినా ఎవరికో ఒకళ్ళకో, ఇద్దరికో మహాపరమ భక్తులకి వస్తే వాళ్ళు ఎప్పుడూ ఏదో సందర్భంలో వాళ్ళ చుట్టాలకు చెప్పుకోవడం తప్ప టెస్టిమోనీలయితే ఎవరు చేయరు. ఎనీవేస్ ఇప్పుడు నేను ఏదైతే కమెంట్స్ చేశానో నేను నా కమెంట్స్ మీద స్టిక్ అయి ఉన్నానండి హానెస్ట్‌గా. యెస్. సాయిబాబా అనే వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించినటువంటి ఒక ముస్లిం. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అదే నిజం. నేను అదే మాటల మీద ఫిక్స్ అయి ఉన్నాను. నేను ఓకే. దేవుడిని విమర్శించలేదు. ఎందుకంటే భారతదేశంలో హిందువులకి కోటాను కోట్ల దేవుళ్ళున్నారని జెప్తారు. ఆ కోటాను కోట్ల దేవుళ్ళు సరిపోక కొత్తగా బాబాలని దేవుళ్ళగా సృష్టించుకోవాల్సిన పని లేదు. అండ్ హిందువులని దూరం చేయటం కోసం మాత్రమే కొత్త బాబాలను సృష్టించడం జరిగింది అప్పుడెప్పుడో. సో, కాబట్టి ఈ రోజు కూడా నేను అదే మాట మీద ఉన్నానండి. ఓకే. నా చైతన్యపరచడం అన్నది నా యొక్క హ్మ్. బాధ్యత అనుకుంటాను. హిందువులకి చైతన్యం తీసుకొని రావాలి. కనీసం మనం నేను చెప్పడం వల్ల ఓ ఇద్దరు ముగ్గురు మారినా సరే, ఇద్దరు ముగ్గురిని మనం గర్వాపసి చేసినట్లు, హిందువులను కాపాడుకున్నట్లు. ఓకే. సో, ఈ విషయం పైనే మీ మీద కేసు నమోదైనట్టు తెలుస్తుంది. విచారణ కూడా పిలిచారు అంటున్నారు. విచారణకి వెళ్లారా? హాజరయ్యారా? మీ ఏమో వివరణ అండి ఏమన్నా మరి. ఇచ్చారా? నాకైతే తెలీదు. నాకు ఏ కాల్ రాలేదు. నాకు ఏ మెసేజ్ రాలేదు. నాకు మీలాంటి నోటీసు? మీడియా వాళ్ళు కాల్ చేసి మీ పేరు ఎఫ్ఐఆర్ అయింది. మీ పేరు పెట్టారు అని. ఏంట్రా స్వామి వద్దంటుంటే ఎందుకు నాకు పబ్లిసిటీ ఇస్తున్నారో నాకర్థం కావట్లేదు. ఓకే. మీకు నోటీసులు గూడా రాలేదా? నో అండి. నాకేం రాలేదు. ఇఫ్ సో, యూ నో దే విల్ టాక్ టు మై లాయర్. ఓకే. నేనైతే మాట్లాడను. అంతే. ఓకే. యాహ్! రైట్. గుడ్. అంటే మీ లాయర్ మీకేమైనా ఇన్ఫార్మ్ చేసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాల్ రాలేదు. నాకు మెసేజ్ రాలేదు. నాకు ఈ ఓకే. 2 రాలేదు. నాకు ఇన్ఫార్మ్ హ్మ్. చేసింది కేవలం మీడియా మిత్రులు మాత్రమే. అన్ని ఛానెల్స్ నుంచి కాల్ చేసి, ఇలాగా మీ పేరు ఎఫ్ఐఆర్ అయింది. సో, సాయిబాబా మీద మీరు వ్యాఖ్యలు చేశారట. సో, దానికోసం మీ పేరు ఉంచారట అని. ఏమోండి నాకు తెలీదు మరి అని చెప్పాను. సో, ఒకవేళ ఉంచారు అని తెలిస్తే ఎవరో ఇలాగే ఇంకొక మీడియాకి సంబంధించిన మిత్రులు మనకు ఎఫ్ఐఆర్ పంపించడం జరిగింది. అని మనకు తెలిసిన వాళ్ళు మనకు పంపిస్తూ ఉంటారు కదా! సో, చూసాను. ఎక్కడో 11 దాన్ని చాలా మంది మీద పెట్టారు. మేబీ 13, 14 పీపుల్ అందులో 11థ్ లిస్ట్‌లో హ్మ్. ఉంది. బట్ స్టిల్ నాకు భయం వేయట్లేదు. ఎందుకంటే నేను ఓకే. కరెక్ట్‌గా మాట్లాడాను. ఇప్పుడు గూడా కరెక్ట్‌గానే ఉన్నాను. ఇప్పుడు గూడా అదే మాట చెప్తాను. హిందువులు హిందువులుగా ఉంటేనే చాలా బావుంటుంది. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోండి. హిందువులు హిందువులుగా మిగలండి. ఇప్పటికి ఓకే. అదే చెప్తాను. అంటే మీరు హిందువుల గురించి, హిందూ దేవుళ్ళ గురించి ఎవరు కించపరిచేలాగా మాట్లాడినా వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పటి వరకు నాకు తెలిసి సాయిబాబా గురించి మీరు కామెంట్ చేయలేదనుకుంటున్నాను నేను. ఇంత క్లియర్‌గా ఎప్పుడు వీడియో చేసినట్టు లేరు. లేదు అండి. లాంగ్ బ్యాక్ కూడా చేశాను. చాలా లాంగ్ బ్యాక్ కూడా చేశాను. చాలా ఇయర్స్ ఓకే. బ్యాక్ చేసుంటాను. ఎందుకంటే సో, మరి ఇప్పుడెందుకు చేశారసలు వీడియో? ఇప్పుడు? ఇప్పుడు కాదండి. ఇట్స్ బీన్ ఆల్‌మోస్ట్ 2 మంత్స్ అయింది నేను ఈ వీడియో చేసి. ఓకే. నాకు ఒక వీడియో చేయటానికి ఇప్పుడెందుకు చేసావు? అప్పుడెందుకు చేసావు కాదు. నా బ్రెయిన్‌లో ఒక థాట్ వస్తే చేసేస్తూ ఉంటాను. ఓకే. జనరల్‌గా అది నాకున్న అభిప్రాయం. నేనేదైనా అభిప్రాయాలు చెప్పాలనుకుంటే అది అర్ధరాత్రి 2 గంటలకా, 3 గంటలకు కూడా ఆలోచించను. అలా నిద్ర లేచి ఫోన్‌లో రికార్డ్ చేసి నా ఒపీనియన్ నేను షేర్ చేస్తుంటాను. అండ్ మాక్సిమం రైట్ ఒపీనియన్సే పెడతాను. ఎస్పెషల్లీ దేవుళ్ళని నేనసలు సాయిబాబాని తిట్టలేదండి. కానీ ఇప్పటికే చెప్తున్నాను సాయిబాబా దేవుడు కాదు. పూజిస్తున్న సాయిబాబా ఒక ముస్లిం. పూజిస్తున్న హిందువులని తిట్టారు గదా!
హిందువులకు మాత్రమే చెప్పాను. యెస్. హ్మ్. హిందువులు చాలా మంది సిగ్గు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు తాము హిందువులమని మర్చిపోయి ఉంటారు. ఇప్పటికి గూడా అసలు సాయిబాబా టెంపుల్స్ అనేవి టెంపుల్స్ కాదండి. అవన్నీ దర్గాల కింద వస్తాయి. అందుకే అవి ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ కిందకి వెళ్ళవు. మీరు కావాలంటే గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి. ఎందుకంటే ఇది హిందూ దేవుడా, ముస్లిం దేవుడా ఇద్దరికి కన్ఫైన్ అవ్వలేదు. ఇద్దరు ఇద్దరు ఉన్నారు కాబట్టే దీన్ని హిందూ దేవాలయాల కింద కన్సిడర్ చేయరు. యాస్ పర్ లీగల్. హిందూ దేవాలయాల కింద దీన్ని అందుకే కన్సిడర్ చేయరు. కానీ ముస్లిం ముల్లాలు కూడా చెప్తూ ఉంటారు. ఆయన మా ముస్లిమే. కానీ ఆయనే చెప్తాడు అల్లా మాలిక్ అని చెప్పి. సబ్కా మాలిక్ ఏక్ హై అంటే మాకేం సమస్య లేదు. కానీ ఆ సబ్కా మాలిక్‌లో అల్లా మాలిక్ ఉన్నారు. కాబట్టి అల్లానే దేవుడు అంటే అందరి దేవుడు అల్లానే అని ఆయన చెప్తున్నాడు కాబట్టి సాయిబాబా సత్యచరితమా ఏదో ఉన్నాయంట కదా! అందులో కూడా అల్లా మాలిక్ అనే చెప్పాడు కాబట్టి సో, అల్లాని దేవుడిగా మేము ప్రార్థించము హిందువులం. ముస్లిమ్స్ ఓకే. ప్రార్థించుకుంటారు. వాళ్ళు చక్కగా ప్రార్థన చేసుకోమనండి. ఐ డోంట్ హావ్ ఎనీ అబ్జెక్షన్. సో, వాళ్ళు రైట్. వాళ్ళ దేవుడిని చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు. అట్లా మా దేవుళ్ళని మేము రెస్పెక్ట్ చేస్తాం. అండ్ సాయిబాబా పాదాల దగ్గర విష్ణుమూర్తిని, శివుడిని, లేకపోతే గణేష్‌ని, లక్ష్మీదేవిని ఆయన పాదాల దగ్గర పెట్టడం ఏంటి? అది మా దేవుళ్ళని అవమానించినట్లు కదా! కాబట్టి నేను హిందువులను జాగ్రత్త పరచడానికి చెప్తూ ఉంటాను. అలా ఎవరెవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా హిందూ దేవుళ్ళని అవమానం చేసినోళ్ళే. వాళ్ళు ఖచ్చితంగా సిగ్గు అనే అంశం మీద నేనైతే ఖచ్చితంగా నిలబడి ఉన్నాను. అంటే ఏదో ఒక కాంట్రోవర్సీ చేసి లైమ్‌లైట్‌లోకి రావాలి. ఆర్ మీ వెనక బీజేపీ పార్టీ రాజకీయం. ఈ 2 కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి పర్సనల్‌గా తెలిసిన వాళ్ళు మాధవీలత కాంట్రోవర్షియల్ కోసం చేస్తది అని ఎవరు అనుకోరు. పర్సనల్‌గా హ్మ్. తెలిసినోళ్ళు. తెలియనోళ్ళు ఎలా అయినా ఇగో లోకులు పలుకాకులు వాళ్ళ నోటికి హద్దులేముండవు. నరం లేని నాలుక 40 రకాలుగా మాట్లాడుతుంది కాబట్టి హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాంట్రోవర్షీ కోసం చేయను. నా బ్రెయిన్‌లోకి ఏ థాట్ వస్తే అది చేస్తా. ఆ థాట్ రైటా కాదా చూసుకొని చేస్తాను తప్ప ఇది కాంట్రోవర్షీ అవుతదా? ఇది రీచ్ అవుతదా? నాకసలు పోస్ట్ చేసే వరకు తెలీదు ఇది రీచ్ అవుతది. ఇంత కామెంట్‌లొస్తాయి. నేనే సర్ప్రైజ్ అయ్యా. ఏంట్రా ఇంతమంది జూసారు. సమ్‌టైమ్స్ నాకే సర్ప్రైజింగ్‌గా అనిపిస్తది. ఇంతమంది జూసారేంటి? ఇంతమంది కామెంట్స్ పెట్టారేంటి అని. సో, నాకు నేనే సర్ప్రైజ్ అయిన విషయము నేను కాంట్రోవర్షీ అవుతదని ఎలా అనుకుంటాను? అలా అవ్వడానికే నేను పెట్టాను అనుకున్న వాళ్ళకి నచ్చజెప్పడానికో, ఎక్స్‌ప్లనేషన్ చేయటానికో ఇక్కడ నేను లేను. అంటే నేను అంతమంది కేవలం ఫాలో అవుతున్నారు హిందువులని గాబట్టే గదా! జాగృతం చేయటానికి ఉన్నాను కాబట్టి, జాగృతం చేసే మాటలు జెప్తాను తప్ప, దానివల్ల తర్వాత తీవ్రమైన పరిణామాలొస్తే తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్ప, ఇంకోటి కాదు. ఇకపోతే బీజేపీ అంటారా? బీజేపీ ఈజ్ జీరో బిహైండ్ మీ. నేనే స్టేట్‌మెంట్ ఇస్తున్నాను. బీజేపీ ఈజ్ జీరో బిహైండ్ మీ. అంతే. ఏ రోజు బీజేపీ హిందుత్వం గురించి మాట్లాడమని నాకు చెప్పలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైవ్‌లో యాక్టివ్‌గానే లేను. కాబట్టి దీని మీద బీజేపీ ముద్ర వేయడం కూడా వేస్ట్ అని జెప్తాను నేను. ఓకే. అంటే ఇంతమంది రియాక్ట్ అవుతారని అనుకోలేదు అంటున్నారు. యాహ్! కానీ అంతమంది ఫాలో అవుతున్నారు, అంతమంది సాయిబాబాను పూజిస్తున్నారు అనే గదా మీరు వీడియో జేసింది. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకు అంటే మార్కెటింగ్ ఎప్పుడు చేసుకుంటారు? అది నిజం కానప్పుడు మార్కెటింగ్ జేసుకుంటారు. లేదా అంటే ఎక్కువ పాపులారిటీ కావాలనుకున్నప్పుడు మార్కెటింగ్ జేసుకుంటారు. ఇప్పుడు హ్మ్. శివుడికెందుకు మార్కెటింగ్ లేదు? పార్వతీదేవికెందుకు మార్కెటింగ్ లేదు? వెంకటేశ్వర స్వామికెందుకు మార్కెటింగ్ లేదు? రాముడికెందుకు మార్కెటింగ్ లేదు? అసలు మా హిందూ దేవుళ్ళకి ఎవరికీ ఎందుకు మార్కెటింగ్ ఎందుకు లేదు? అవసరం లేదు కాబట్టి. సో, మార్కెటింగ్ అవసరమైన వాళ్ళే మార్కెటింగ్ జేసుకుంటారు. నేను బాధపడినా పర్వాలేదు. సాయిబాబా వాళ్ళు భక్తులైనా పర్వాలేదు, బాధపడినా పర్వాలేదు. టెంపుల్స్ నిర్వహణ జేసేది ఆ డబ్బు వాళ్ళ పాకెట్‌లోకి ఎళ్తది కాబట్టే వాళ్ళు టెంపుల్స్ నిర్వహణ జేస్తున్నారు. సాయిబాబా టెంపుల్స్ నడిపే వాళ్ళందరూ చాలా త్వరగా రిచ్ అయిపోతారు. ఐ హావ్ సీన్ ఫ్యూ పీపుల్. ఎందుకు అంటే ఆ డబ్బులు వాళ్ళ పాకెట్‌లోకెళ్తాయి కాబట్టి. ఓకే. సత్యసాయి బాబా మీద హ్మ్. మీ కామెంట్ ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? అసలు చిన్నప్పటి నుంచండి మా ఇంట్లో బాబాలను నమ్మొద్దని మా అమ్మ చెప్పింది. బికాజ్ మా అమ్మ బాబాలను బిలీవ్ చెయ్యదు కాబట్టి. సో, హ్మ్. సత్యసాయి బాబా మీద కూడా నాకెలాంటి ఒపీనియన్ లేదు. ఎలాంటి ఒపీనియన్ లేదు. జీరో ఒపీనియన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులెప్పుడు దేవుళ్ళు కాలేరు అన్నదాన్ని నేను 100% అంగీకరిస్తా. ఎందుకంటే మనకు అలాగ దేవుళ్ళలా పూజించాలంటే రాఘవేంద్ర స్వామి ఉన్నారు. ఆయన ఆయన అందరికీ తెలిసిన సత్య నిజమైన చరితం అది. రాఘవేంద్ర స్వామి చరితం, వీరబ్రహ్మ స్వామి చరితం, నీమ్ కరోలి బాబా ఇలా రమణ మహర్షుల వారు సాక్షాత్తు శివుడు నడిచారు అంటారు. ఇప్పటికి గూడా అరుణాచల క్షేత్రంలో. ఇంత గొప్ప గొప్ప మహానుభావులు ఈ నేల మీద పుట్టి నడిచి వాళ్ళు నిజమైన గురువులు. ప్రత్యక్షంగా మనుషుల్లాగా పుట్టి మన మధ్యలో నడిచిన వాళ్ళని నిజంగా నెత్తి మీద పెట్టుకొని ఎంతమంది ఈ రేంజ్‌లో మోస్తున్నారు జెప్పండి? మీరే చెప్పండి. ఒక సత్య సాయిబాబాని మోసినట్లు, లేకపోతే ఒక శ్రీ సాయిబాబాని మోసినట్టు, రాఘవేంద్ర స్వామిని మోస్తున్నారా? వీరబ్రహ్మ స్వామిని మోస్తున్నారా? నీమ్ కరోలి బాబాని మోస్తున్నారా? లేకపోతే రమణ మహర్షుల వారిని మోస్తున్నారా? ఎవరు మోస్తున్నారు చెప్పండి? ఎందుకంటే నిజమైన గురువులు ఎప్పుడూ ఆధ్యాత్మికతతో ఉంటారు తప్ప, మార్కెటింగ్ చేయాలనుకునే చుట్టుపక్కల వాళ్ళని ఎంకరేజ్ చెయ్యరు.
వాళ్ళు చెప్పిందే అది. వాళ్ళకి మార్కెటింగ్ అవసరం లేదు. నిత్యం మంచి మంచి పనులతో ఉండమని చెప్తారు. వీళ్ళు గురువులు. మీరు కావాలంటే వీళ్ళకి మార్కెటింగ్ ఇవ్వండి. నేను సపోర్ట్ చేస్తా. ఎందుకంటే వాళ్ళు నిజమైన గురువులు. వాళ్ళు నిజమైన దేవుళ్ళు. దేవుళ్ళు మనుషులుగా పుట్టి నడిచినోళ్ళు. కాబట్టి నేను వాళ్ళని కండెమ్ చేయను. వీళ్ళని ఖచ్చితంగా కండెమ్ చేస్తాను. సత్య సాయిబాబా గురించి నేను కాలేజ్ చదువుకునేటప్పుడు మా లెక్చరర్ ఒక మాట చెప్పారు. యూ విజిట్ పుట్టపర్తి బట్ నాట్ ఫర్ భక్తి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఆ ట్రస్ట్ ద్వారా చాలా మందికి చదువు, వైద్యం అందుతుంది. ఇదొక ఏమంటారు? ఒక సోషల్ సర్వీస్ ఎలిమెంట్‌గా మీరు చూడండి అంతే. దేర్ ఇస్ నో భక్తి ఎట్ ఆల్. కానీ ఆయన హిందూ పొలిటీషియన్స్ తయారు సంస్కృతి చేసుకున్నటువంటి దేవుడు వాళ్ళు అని చెప్పారు. యెస్, పొలిటీషియన్స్ హిందూ తయారు సాంప్రదాయాలు, చేసుకున్నటువంటి దేవుడు. హిందుత్వాన్నే కదా ఆయన ముందుకు తీసుకొచ్చింది. ఆ! హిందుత్వాన్నే కదా ఆయన ముందుకు తీసుకొచ్చింది. హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయాలు, హిందుత్వాన్నే దట్స్ కదా వాట్ సత్యసాయి మీన్. బాబా. నో, నో, నో. హ్మ్. ఆయన దేవుడన్న దాన్ని ఇప్పుడు ఆయన దేవుడన్న దాన్ని నేను అంగీకరించను. హ్మ్. కానీ మంచి పనులు ఆయన ఆయన ద్వారా ఎడ్యుకేషన్ నడుస్తుంది. ఆయన ద్వారా వైద్యం నడుస్తుంది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ సొసైటీ. ఓకే. ఆ గుడ్ థింగ్‌ని అప్రిషియేట్ చేస్తా. అంతే. ఓకే. రైట్. అది. ఇప్పుడు అయితే ఆయన చనిపోయిన తర్వాత నిజంగా చూడండి పోయేసింది మార్కెట్‌లో. ఏదో ఆయన్ని ఫాలో అయ్యేవాళ్ళు సైలెంట్‌గా ఫాలో అవ్వుకుంటున్నారు తప్ప, హ్మ్. హడావిడి ఏం చేయట్లేదు గదా! ఓకే. అది. రైట్. ఆయన ఆస్తుల కోసమే గొడవ పడుతున్నారు. అది అందరికీ తెలుసు. రైట్. అయితే ఇప్పుడు ఒక చిన్న రాయిలో కూడా దేవుడిని చూసుకొని పూజించే సంస్కృతి, సాంప్రదాయం మనది గదా! యాహ్! సో, ఇంతమంది ఎన్నో సంవత్సరాలుగా ఒక దేవుడిని నమ్ముతూ, పూజిస్తూ, భజనలు చేస్తూ, వాళ్ళు నమ్మకాన్ని సో, వాళ్ళ కోరికల్ని ఆయనతో చెప్పుకుంటూ, ఆయన్ని కూడా దేవుడిలాగా భావిస్తూ ఉంటే, ఇంత సెన్సిబుల్ టాపిక్‌ని మీరు హ్మ్. ఎలా అంటే మీరొక సెలబ్రిటీ అయ్యుండి, ఎలా ఇది కరెక్ట్ కాదు అని ఇంతలాగా కామెంట్ చేస్తారు? స్మాల్ కరెక్షన్. సెన్సిటివ్ టాపిక్. నేనిప్పుడు హ్మ్. సెన్సిబుల్‌గా చెప్తాను దీని గురించి. దేర్ ఈస్ ఎ థింగ్. అప్పుడెప్పుడో మేబీ 1890s. ఎంతోమంది విశ్వాసం, ఎంతోమంది మనోభావాలు అర్థమైంది. దెబ్బతింటాయని మీకు నాకర్థమైంది. తెలుసు. హ్మ్. నాకర్థమైంది. నాకర్థమైంది. బట్ జాగృతం చేయటం అన్నది ఎప్పటికి మంచి పని. జాగృతం చేసే పనిలోనే నేనున్నాను. అందుకే ఇప్పటికి దాని మీదే స్టిక్ అయి ఉన్నాను. ఎందుకంటే చిన్న రాయిలో గూడా భగవంతుడిని చూస్తున్నాం గదా మనం. కానీ ఆ రాయికో పేరు పెడతాం గదా! హ్మ్. ఆ రాయి రూపం ఎవరు? అయితే అమ్మవారు. ఆ రాయి రూపం ఎవరు? అయితే అయ్యవారు. ఎవరు? అయితే విష్ణువు, లేకపోతే శివుడు. కొత్త పేరేం లేదు ఆ రాయికి. హ్మ్. అడవిలో పూజించే వాళ్ళు కూడా శివుడే ఉంటారు. ఇంకెవరుండరు. అడవి జాతి వాళ్ళు ఓ రాయిని పెట్టుకొని వాళ్ళు పూజించేటటువంటి భగవంతుడెవడు? నిరాకార రూపమైన శివుడే అంటారు తప్ప ఇంకొకరిని. లేకపోతే అమ్మవారు మాత్రమే. కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకొచ్చి హిందువుల్ని విడగొట్టడానికి జరిగే ప్రక్రియలో అప్పుడెప్పుడో రాజుల కాలంలో ఏం చేసినా సరే ఏంటి హిందువులు విడిపోవట్లేదు. వీళ్ళని రకరకాలుగా విడగొట్టాలి. ఇన్ని విధాలుగా విడగొట్టాలంటే ఇంకొకళ్ళని తీసుకొచ్చి పెట్టాలి. ఆ తీసుకొచ్చి పెట్టినోళ్ళేంటి హిందువులలాగా ప్రవర్తిస్తూనే అల్లా మాలిక్, అల్లా మాలిక్ అన్నారు. అంటే ఏంటి? అల్లానే దేవుడు అని చెప్పేసి ఆయన చెప్పాడు. అల్లానే దేవుడు ఎవరికవ్వాలి? ముస్లిమ్స్‌కవ్వాలి. ఈరోజు ముస్లిమ్స్ కావాలంటే ముల్లాలని వీళ్ళని పిలిచి అడగండి. వాళ్ళు చెప్తారు అవును సాయిబాబా ముస్లిం. కానీ మేము ప్రార్థన చెయ్యం. ఎందుకంటే సాయిబాబా చెప్పాడు అల్లానే దేవుడని. కాబట్టి మేము అల్లానే దేవుడికి పరిగణిస్తాము. మీరెందుకెళ్తున్నారని మొఖం మీద నిలదీస్తున్నారు. చెట్టులో, పుట్టలో దేవుడు ఉన్నప్పుడు చెట్టును, పుట్టను పూజించుకోండబ్బా! మీకు మంచి ప్రకృతి, మంచి ఆరోగ్యాన్నిస్తుంది. అదే చెట్టు, పుట్ట. అవసరం లేదని చెప్తున్నాను నేను. గురువు అనుకుంటారా? సరే గురువు వరకు స్వీకరించండి. నా దేవుళ్ళని తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టొద్దు. ప్రతి ఒక్కరికి భారతదేశంలో వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కుంది. వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి ప్రార్థన చేసే హక్కుంది. ఇది రాజ్యాంగం కల్పించింది. హ్మ్. కానీ అదే రాజ్యాంగం హిందువులకు కూడా హక్కులు కల్పించింది. మీ దేవుళ్ళని అవమానపరుచుకోవద్దు. ఇంకొక దేవుళ్ళ దగ్గర తీసుకొచ్చి, ఇంకొకళ్ళని కొత్తగా దేవుళ్ళలాగా తయారు చేసి, బలవంతపు ఈ మత మార్పిడి అవ్వచ్చు, లేకపోతే బలవంతపు దేవుడి భక్తిని రుద్దడం కరెక్ట్ కాదు. ఈవెన్ బిఎన్ఎస్ 25, 26 ప్రకారం. ఇది కూడా బలవంతంగా నా గుడిలో సాయిబాబాని పెట్టొద్దు అంటున్నా నేను. సాయిబాబా దర్గా తీసుకెళ్ళి పెట్టుకోండి. అప్పట్లో సాయిబాబా పాడైపోయిన మసీదులో రామనవమి పండగ చేశారంట. ఇప్పుడు కూడా పాడైపోయిన మసీదుల్లో చేసి చూడండి మరి. ఈ సాయిబాబా భక్తులు. మా సమస్య ఎక్కడొస్తుందంటే సాయిబాబా గుడికెళ్ళి సాయిబాబా భక్తుడి పేరుతో అల్లా, అల్లా, అల్లా మాలిక్ అని పాటలు పాడుతున్నారు. మా హిందువులకి ఏమంత కర్మ పట్టింది? ఎందుకంత కర్మ పట్టింది అని నేను అడుగుతున్నా. నువ్వు ఓ హిందువు నువ్వు చెట్టుకు మొక్కు. అది నీకు ఆక్సిజన్ ఇస్తది. నువ్వు పుట్టకు మొక్కు. మట్టి మంచి వాసన ఇస్తది.
నువ్వు లేకపోతే ఆకాశానికి మొక్కు. అది నీకు రక్షణ ఇస్తది. నువ్వు నీళ్ళకు మొక్కు. అది నీకు ప్రాణం ఇస్తది. ఇదెందుకు అంటున్నా. ఐయామ్ వెరీ క్లియర్. ఓకే. నా రైట్. గుడిలో నా దేవుళ్ళ దగ్గర సాయిబాబాని పెట్టారు. మరి అదే మసీదులో తీసుకెళ్ళి మీరు హిందూ దేవుళ్ళని పెట్టండి. వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. వాళ్ళు జెన్యూన్‌గా వాళ్ళు అలానే ప్రార్థించుకుంటున్నారు. ఐ రెస్పెక్ట్ దెమ్. హిందువులు సగం మంది మీద నాకు రెస్పెక్ట్ లేకపోవడానికి కారణము, వీళ్ళు కలగాపులగం జేసి దీనొక కలగూర గంప చేస్తున్నారు. చెయ్యొద్దు. హిందువుగా మిగలండి అని చెప్తున్నా. ఇది జాగృతం చేయడం. కాబట్టి ఇది సెన్సిటివ్ టాపిక్ గాబట్టే సెన్సిటివ్‌గా చెప్పాను. నేనే కాంట్రోవర్సీ చేయలేదు. నేను గూడా ఇదే రాజ్యాంగాన్ని వినియోగించుకొని నాకున్న 19 ఆర్టికల్‌ని వాడుకొని చెప్తున్నా. ఓకే. కానీ ఇక్కడ హిందువులు వాళ్ళ ఇష్ట ప్రకారం హిందూ సాంప్రదాయంతోనే, హిందూ సంస్కృతితోనే పూజిస్తున్నారిక్కడ. ఎవరు ఇక్కడ బలవంతం చేసో లేదు మీరు ఖచ్చితంగా ఇట్లా పూజ చేయాలనో, సో ఈ పేరుతోనే చేయాలనో, ఎటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ లేవు గదా దీనికి. ఆ! అదే చెప్తున్నాను. నమ్మించారలాగా. నమ్మించారు. మన హిందువులు నిజంగా గొర్రెలండి. ఎందుకు ఇంతమంది ఇప్పుడు వేరే మతంలోకి ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు? ఎవరవుతున్నారు? ముస్లింలవుతున్నారా? లేదే. హిందువులే అవుతున్నారు. ఈ భారతదేశంలో టార్గెట్ ఎవరి మీద చేస్తున్నారు మతం మార్చటానికి? హిందువులనే టార్గెట్ జేస్తున్నారు. ఎందుకంటే హిందువులు ఆల్రెడీ సగం గొర్రెలుగా ఉంటారు. ఎవరు ఏది చెప్తే వెంటనే నేను కొండ గొర్రెగా మారిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అనేటటువంటి నేచర్‌తో ఉంటారు. సో, వాళ్ళు ఇది వచ్చి నేను దీన్ని హిందూ సంప్రదాయం ప్రకారమే పూజిస్తాను అంటే అది ఎప్పటికీ అవ్వదు. ఆయన్ని ఎంతోమంది హిందూస్ నమ్మినప్పటికిని కూడా ఆయన అల్లా మాలిక్ అన్నాడే తప్ప ఇంకొక మాట అనలేదు. సాయిబాబా ఆయన సచ్చరితం తీసుకొని మీరు చెబితే కూడా అల్లా ఏం చెబితే నేనది చేస్తాను అని చెప్పాడు. మీరు పుస్తకాలు సాయిబాబా చరిత్ర పుస్తకాలు తీసుకొని మీరు చదవండి ఒరిజినల్‌వి. ఆయన అల్లా మాలిక్ ఆయన ఏం సందేశం ఇస్తే నేనది చేస్తాను. ఆయన మెసేజ్ ప్రకారమే నేను నడుచుకుంటాను అన్నారు. హిందువులకి అంత కర్మ ఏం పట్టిందని నేను అడుగుతున్నాను. అలాంటప్పుడు మీరు ముస్లిమ్స్‌కి మారిపోండి పూర్తిగా. అప్పుడు మాకే బాధ ఉండదు. ఇప్పుడు అప్పుడెప్పుడో మొగల్స్ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కన్వర్టెడ్డే కదా! దేర్ ఈస్ నో రియల్ ముస్లిమ్ ఇన్ థిస్ కంట్రీ. ఇప్పుడు ఓకే. కూడా మీరు సాయిబాబా ముసుగులో మీరంటున్నారు హిందూ సంప్రదాయ ప్రకారంగా ఎందుకు ఒక ముస్లింకి హిందూ సంప్రదాయం ఏసి ఎందుకు చేయటము? మీరు కూడా మీరందరూ కూడా ముస్లింగా మారిపోయి చక్కగా మీరు కూడా ఆయన సాయిబాబా ఏం చెప్పాడు? అల్లా మాలిక్ అని చెప్పాడు. నేను రిఫరెన్స్‌తో చెప్తున్నా మీరు కూడా వెతుక్కోండి. సాయిబాబా సచ్చరిత్రం తీసుకొని మీరు చదవండి. అక్కడ అల్లా ఏం చెప్తే అది చేస్తాను అని ఆయన చెప్పాడు కాబట్టి అల్లా చెప్పినట్టు సాయిబాబా చేస్తున్నాడు. సాయిబాబా చెప్పినట్టు సాయిబాబా భక్తులు కూడా చెయ్యాలి గదా! వీళ్ళు మతం మారిపోయి ముస్లిమ్స్ అయిపోండి. మీరు చక్కగా మీ మీ దాన్ని మీరు ప్రార్థన చేసేసుకోండి. ఎందుకు దాన్ని దీన్ని ఎందుకు మిక్స్ చేస్తారు అంటున్నాను. బీ ఏ హిందూ జస్ట్ బీ ఏ హిందూ అంతే. మీరు పూజ పెర్ఫార్మ్ ఎట్లా చేయాలి? ఒక హిందూగానే చేయాలి. ఒక ముస్లింగా చేయాలి. ఒక క్రిస్టియన్‌గా చేయాలి. ఎందుకు ఈ క్రాస్ బ్రీడింగ్ ఎందుకు అంటున్నా నేను. మీరు అడిగిన దానికి నేను కరెక్ట్ ఆన్సరే చెప్తున్నాను. వై దిస్ ఓకే. క్రాస్ బ్రీడింగ్? కానండి ఎన్నో సంవత్సరాల నుంచి ఒక నమ్మకం, ఒక విశ్వాసం అనేది ఏర్పరుచుకున్నారు. కానీ ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడడం అనేది మత విద్వేషాలు రెచ్చగొట్టడం అవ్వదా? ఇది మత విద్వేషాలు ఎందుకవుతాయండి? హ్మ్. ఎక్కడ రెచ్చగొట్టా? ఎవరి మధ్య రెచ్చగొట్టాను? జాగృతం చేస్తున్నాము. నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. మీరేమంటున్నారో తెలుసా? 19 ఆర్టికల్ కేవలం అవతలోళ్ళకి మాత్రమే ఉంది. మీకు లేదు. అంటే అంటే ఏంటి ఇప్పుడు మాట్లాడే హక్కు ఇంకా ఏమి లేదా మాకు? ఇంకా చెప్పే హక్కులు లేవా? మరలాంటప్పుడు భారతదేశంలో రిలీజియస్ ఫ్రీడమ్ అని పెద్ద పెద్ద ఆర్టికల్స్ ఎందుకు రాసుకోవడం మీరు? హ్మ్. రిలీజియస్ ఫ్రీడమ్ అంటే ఏంటి? ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకొని అట్ ద సేమ్ టైమ్ మూఢనమ్మకాలు ఏమన్నా ఉంటే, తప్పులేమన్నా జరుగుతుంటే వాటి గురించి ప్రజలకు వివరణ చేయడం. అదే రాజ్యాంగబద్ధంగా స్వచ్ఛమైనటువంటి నీట్‌గా ఉండేటటువంటి పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ అంటే అన్‌పార్లమెంటరీ అంటారు గదా! స్వచ్ఛమైన సభ్యతాకరమైన భాష మాట్లాడుతూ నా భారతదేశము నాకొక రిలీజియస్ ఫ్రీడమ్ ఇచ్చింది. సో, నా హిందూ ధర్మాన్ని నేను గొప్పగా చెప్పుకుంటూ, ఇది మన హిందూ ధర్మ సంప్రదాయం కాదు. ఇది మనకు అవసరం లేదు అని చెప్పి, మేము ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అవేర్‌నెస్ క్రియేట్ చేయడం గూడా భారతదేశంలో తప్పు అంటే ఎళ్ళిపోండి అయితే ఎడారి మతాలకి. పంపించేసేయండి మమ్మల్ని. లేకపోతే మీ అందరూ ఎళ్ళిపోండి. ఐదర్ అదన్నా జేయండి, ఇదన్నా జేయండి. కానీ రాజ్యాంగం మాకు మాత్రమే వర్కౌట్ అవుతుంది. మీ ఎవ్వరికి వర్కౌట్ కాదు అని జెప్తే కుదరదది. హ్మ్. ఓకే. కానీ ఎప్పటినుంచో నమ్ముతూ, నమ్మకం పెట్టుకున్న భక్తులకి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినట్టు అవ్వదా అలా మీ ఏం మాటలు? లేదు అండి. మనోభావాలు రైట్ విషయంలో దెబ్బతింటే కరెక్టు. హ్మ్. మరి రాముడిని అమ్మనా బూతులు తిట్టినప్పుడు ఎవరికీ పాపం మనోభావాలు చాలా మందికి ఈ సాయిబాబా భక్తులకి ఎందుకు దెబ్బతినలేదు? నేనడుగుతున్నా. ఈ సాయిబాబా భక్తుల్ని సాయిబాబా హిందువు కాదు ముస్లిం అనే ఒక నిజాన్ని చెప్తేనే వీళ్ళకింత బాధొస్తుంది. నేనేమన్నా ఇంకో మాట అన్నానా?
ఇంకో మాట అనలేదు గదా! సాయిబాబా దేవుడు కాదు. సాయిబాబా హిందువు కాదు. సాయిబాబా ముస్లిం. ఒక ఆఫ్ఘనిస్తాన్ మన భారతదేశంలో సరిపోగా ఎంతోమంది సద్గురువులు ఉండంగా, ఆళ్ళు సరిపోనట్టు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని అమాయకంగా నిజం చెప్పాలంటే మన సౌత్‌లో అసలు సాయిబాబా లేదు. ఆ మహారాష్ట్ర ప్రాంతంలో ఉండేవాళ్ళు. అప్పుడు శివాజీ సైన్యమో లేకపోతే ఆ ప్రజలు చాలా బలంగా ఉంటే వాళ్ళని ఎలా విడగొట్టాలి అని జెప్పేసేసి వేసినటువంటి పన్నాగంలో భాగంగా ఈ సాయిబాబా అనే ఒక క్యారెక్టర్ క్రియేట్ అయింది. మన సౌత్‌కెలా పాకింది? సినిమాల ద్వారా పాకింది. ఆ సినిమా అనే దరిద్రాల్ని వెరీ అన్‌ఫార్చునేట్ మన సినిమాల్లోకి తీసుకొచ్చి పెట్టడం వల్ల జరిగిందది. సో, అలా మన తెలుగు ప్రజలకు లేకపోతే మన సౌత్ ప్రజలకు సినిమా ద్వారా మాత్రమే సాయిబాబా తెలిసాడు తప్ప, మరో కారణం చేత తెలియలేదు. ఏమో అలా అలా తెలిసుండొచ్చు. ఇప్పటికి నార్త్ ఇండియాలో ఎంతో మంది దేవుళ్ళున్నారు. నీమ్ కరోలి బాబా గూడా నార్త్ ఇండియాకి సంబంధించిన ఆయన. ఎవరికన్నా తెలుసా? మొన్న మొన్న ఇది ఈ యాపిల్ కంపెనీ ఫౌండర్ వచ్చారంట. వాళ్ళ వైఫ్ వచ్చిందంట అంటే ఇప్పుడిప్పుడు కొంతమందికి తెలుస్తుంది తప్ప, అలాంటి ఒక ఆయన ఉన్నాడని ఎవరికన్నా తెలుసా? ఆ కొంతమంది అంటే ఆ ఇప్పుడు నార్త్‌లో భాగమే తప్ప సౌత్ వాళ్ళకి సినిమా వాళ్ళు గూడా తెలిసి కావాలని ప్రమోట్ జేశారు అంటున్నారా? తెలిసి కావాలని కాదండి. వాళ్ళకి హ్మ్. నమ్మకం కుదిరింది. అదే చెప్తున్నాను కదా! చెప్తున్నాను గదా! వాళ్ళకొక నమ్మకం కుదిరింది. వాళ్ళకింత నిజాలు తెలీదు. చాలా మందికి తెలీదు నిజాలు. హ్మ్. ఇప్పటికి నా ఫ్రెండ్స్‌లో చాలా మందికి తెలీదు. అవునా? అంటే అంటారు చెప్తే. ఎటువంటి నిజ నిజాలు తెలుసుకోకుండానే ఎవరు సినిమా తెలుసుకోరండి. తీశారండి. ఎందుకు హ్మ్. తెలుసుకుంటారు? మనోళ్ళకేముంటుందంటే దేవుడు అనంగానే ఓహ్! దేవుడు ఇప్పుడు మీరే అన్నారు గదా! చెట్టుకు పుట్టకు మొక్కుతారని. ఆ హ్మ్. అమాయకత్వం భారతదేశంలో హిందువులకి ఎప్పుడూ ఉంటుంది. ఓ చెట్టు దేవుడు అనంగానే వెంటనే ఎళ్ళిపోయేసి మొక్కుతారు. కానీ ఒక చెట్టుకు మొక్కడం వల్ల నష్టమేం లేదు. అది ఆక్సిజన్ ఇస్తది మనకు. చెట్టుకు పుట్టకు మొక్కితే మూర్ఖులైపోరు. ప్రకృతికి మొక్కితే మూర్ఖులైపోరు. యాక్చువల్లీ హ్మ్. తెలియకుండా అమాయకత్వంతో మొక్కినా సరే ఆరోగ్యాన్ని ప్రసాదించేది ప్రకృతి. అంత గొప్ప కల్చర్ మనది. ఏ కారణంతో మొక్కినా సరే. కానీ నేనిక్కడ ఎవరిని కించపరచట్లేదు. చాలా మంది కూడా ఒకప్పుడు సాయిబాబా భక్తులు దే గాట్ బ్యాక్ యాక్చువల్లీ. నిజాలు తెలుసుకొని బయటకొస్తున్నారు. ఇది మంచి పరిణామమే కదా! సో, రేపొద్దున ఇప్పుడు మనోభావాలు హర్ట్ అయినోళ్ళు, ఒకప్పుడు హర్ట్ అయినోళ్ళు ఇప్పుడు మారారు. ఇప్పుడు హర్ట్ అయినోళ్ళు రేపు మారతారు. కాదు. మేము నా భారతదేశ నాశనానికి, వినాశనానికే మేము కారణమవుతాము. మా భారతదేశంలో సాయిబాబా గుడిలోకెళ్ళి మేము అల్లా మాలిక్, అల్లా మాలిక్ అనే భజనలే చేస్తాము. ఈ భజనల వల్ల మా నోటి నుంచి అల్లా, అల్లా అని పదే పదే పలికి మా భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాల్ని నాశనం చేయడంలో మేము గూడా భాగస్థులం అవుతాము అనుకునే వాళ్ళు ఈ భారతదేశ నాశనానికి కారణమయ్యే వాళ్ళవుతారు గానీ, ఈ దేశానికి, ఈ సంస్కృతికి గొప్ప చేసే వాళ్ళెలా అవుతారు? ఓకే. సో, మీ కామెంట్స్ మీదే మీరు నేను స్టాండ్ స్టిక్ అయ్యి ఉంటున్నారు. ఉన్నానండి. నేను ఖచ్చితంగా స్టిక్ అయ్యాను. మీరు సాయిబాబాను గురువు అనుకుంటారా? మీరు అనుకోండి. నాకేం హ్మ్. ప్రాబ్లమ్ లేదు. ఐయామ్ వెరీ క్లియర్ ఆన్ థట్. బట్ డోంట్ కాల్ ఇట్ సాయిబాబాకున్నది టెంపుల్ కాదు. అది దర్గా. ఆ దర్గాలలో మా హిందూ దేవుళ్ళను పెట్టొద్దు. మా హిందూ దేవుళ్ళని మీ పేరు పక్కన చేర్చుకోవద్దు. సాయి, రామ్ కుదరదు. కుదరదు. మీరు ఏదో ఒకటి ఫాలో అవ్వండి. ఐదర్ ఫాలో ద ఇస్లాం ఆర్ యూ ఫాలో ద హిందూయిజం. బట్ డోంట్ సే థట్ యూ ఆర్ హిందూ. ఇఫ్ యూ ఆర్ సేయింగ్ యూ ఆర్ హిందూ, సాయిబాబా పాదాల దగ్గర మా ఏ దేవుళ్ళను చేర్చొద్దు. మా హిందువులను పట్టుకెళ్ళి వాళ్ళకు అల్లా, అల్లా అని ప్రార్థనలు చేయించొద్దు. మీరు గురువుగా భావిస్తే గురువుగా భావించుకోండి. అవి కేవలం దర్గాలు మాత్రమే. మీ దర్గాలలో మా దేవుళ్ళని పెట్టొద్దు. మా దేవుళ్ళు ఉన్న చోట మీ దర్గాను తీసుకొచ్చి పెట్టొద్దు. ఓకే. రైట్. అంతే. రైట్. సో, యూట్యూబర్ అన్వెష్ చేసిన కామెంట్స్ మీద మీ రియాక్షన్ ఏంటి? మీ కామెంట్ ఏంటి? యాక్చువల్‌గా ఇది శివాజీ గారు చేసిన ఈ డ్రెస్సింగ్ సంబంధించిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాహ్! సపోర్ట్ చేయకుండా తను సో, మరి సీతాదేవి, ద్రౌపది ఎటువంటి డ్రెసెస్ వేసుకున్నారని వాళ్ళ మీద జరిగాయంటూ కూడా తను కామెంట్ చేశాడు. జరిగేదా? హ్మ్. ఈ అయితే బహుశా అతను చదివినటువంటి మిషనరీ స్కూల్‌లో చెప్పింటారు. ఎందుకంటే కేవలం మిషనరీ స్కూల్‌లలో చర్చిలకెళ్ళే వాళ్ళ దగ్గర మాత్రమే ఇలాంటి టీచింగ్స్ చేస్తారు. సో, ఎవ్రీబడీ నోస్ దట్ ఆయన మిషనరీ స్కూల్‌లో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి క్రైస్తవంలో ఉన్నారు. బట్ హిందూ ముసుగులో బయట తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పటికి హ్మ్. గూడా. అందులో అతను కూడా ఒకడు. కాబట్టి అతను చర్చిలోనూ, మిషనరీ స్కూల్‌లోనూ చెప్పింటారు రేపులు జరిగాయని జెప్పేసేసి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఆడపిల్లల్ని ఆబ్జెక్టిఫై చేసి ఆ ఫోటోలు వాడుకోకుండా అతనికి ఈరోజు ఇంతమంది ఫాలోవర్స్ లేరు. ఇంతమంది వ్యూవర్‌షిప్ కూడా లేదు. అప్పుడెప్పుడో బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడినప్పుడు అందరూ అతన్ని హీరో అన్నప్పుడు ఆ రోజు కూడా నేను ఒకటే చెప్పా. అతని ప్రతి వీడియోలో ఇలాగ మీరు రావచ్చు, పాపలతో తిరగొచ్చు, విదేశాలకు రావచ్చు, ఇక్కడ పాపలు ఎంత బావుంటారో తెలుసా? ఇక్కడ ఆ వీధిలో ఆ పాపలుంటారు, ఈ పాపలుంటారని చెప్పినప్పుడు యంగ్‌స్టర్స్‌కి ఏమనిపిస్తది? ఇతనిలాగా నేను కూడా తిరగాలి. ఇతనిలాగా నేను కూడా పాపలతో తిరగాలి. బికాజ్
అబ్బాయిలకి అట్‌మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అమ్మాయిలే ఉంటారు తప్ప ఇంకేముండరు. మందు, మగువ తప్ప ఇంకేం ఏది పెద్దగా అట్రాక్ట్ చేయదు. వెరీ రేర్‌లో రేరెస్ట్ పీపుల్‌కి కెరియర్ అట్రాక్ట్ చేస్తది. బట్ స్టిల్ దిస్ వన్ విల్ అట్రాక్ట్ మోర్. ఆళ్ళేమనుకుంటారు ఈజీ మనీ కావాలనుకుంటారు. ఎలాంటివి కావాలనుకుంటే ఈజీ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? బెట్టింగ్స్ నుంచి వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేస్తున్నాము? మనము ఈజీ మనీకి ప్రొవోక్ చేస్తూ పాపలంటారు. న్యూడో, హాఫ్ న్యూడో, బికినీలో ఎప్పుడు పాపలు లేకుండా తన వీడియోలుండవు. ఆ పాపల వల్లే తనకు వ్యూవర్‌షిప్ వచ్చింది. ఆ పాపల వల్లే తనకు ఫాలోవర్స్ వచ్చారు. ఆ పాపలనేసుకొని సో, ఒక సైడు ఆబ్జెక్టిఫై చేసుకుంటూ తనని ఒక వస్తువులాగా వాడుకుంటున్నాడు కాబట్టి, సో, అతనికి బావుంటుంది. ఇప్పుడు చీరకట్టు ఒక అమ్మాయిని తన పక్కన చూపిస్తే ఎవడు చూస్తాడు చెప్పండి? ఇంతమంది ఫాలోవర్స్ వస్తారా? కాబట్టి అతని దేశం గురించి చాలా చాలా సార్లు తప్పుగా మాట్లాడాడు. నేనొకసారి కౌంటర్ కూడా చేశాను. ఎంతసేపు భారతదేశంలో ఉన్న ప్రభుత్వం పాకిస్తానోళ్ళ మీదే పడి బతుకుతుంటుంది. ఆ దేశం చూడు, ఈ దేశం చూడు అని పాకిస్తానోళ్ళ మీద పడి బతుకుతూ ఉంటుంది తప్ప నిజానికి పాకిస్తాన్‌కి మనకి పెద్ద ఇష్యూ ఏం లేదు అని అతను చెప్పిన ఎగ్జాక్ట్‌లీ 30 రోజులకి ఒక ఆమదం గింజల నుంచి పాయిజన్ చేసింది దొరికింది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. డాక్టర్లు బయటకొచ్చి జిహాదులు చేసుకున్నారు. ఇవన్నీ వితిన్ 30 డేస్ స్పాన్‌లో జరిగిపోయాయి. యెస్. వాళ్ళందరూ ఎవరు? పాకిస్తాన్ నుంచి ఇన్‌స్పైర్ అయిన వాళ్ళు. అండ్ మొన్న హ్మ్. మొన్న మళ్ళీ కామెంట్స్ చేసాడు. హిందువుల మీద కామెంట్స్ చేసాడు. ఇప్పుడు మళ్ళీ రేపులు స్టిల్. చేశారు. హ్మ్. స్టిల్ తన దగ్గరుండి ఇండియా గురించి చేయించినట్లున్నాడు. ఇండియా గురించి కామెంట్ చేసాడు. యెస్. సో, ఇక్కడికి చేస్తాడు. ఏముందని రావాలి? పొల్యూషన్ ఉంది. ఈవెన్ నా పాప పుడితే రేప్ చేస్తారేమో అక్కడ అని భయపడాల్సొస్తుంది. ఎందుకు రావాలక్కడికి? నేను రాను అని జెప్పేసి కామెంట్ చేసాడు. ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ అంటే బయట దేశాలు చాలా బెటరు. అక్కడ చాలా బావుంది. డెవలప్ అయింది. అభివృద్ధి ఉంది. ఇక్కడ చీర మీద తప్ప ఇంక దేని మీద బ్రతకట్లేదు. అభివృద్ధి అనేది కనిపించట్లేదు అని కూడా కామెంట్ చేసాడు. కరెక్ట్. అతను గూడా బికినీ మీద తప్ప ఇంగ దేని మీద బతకట్లేదు. ఎందుకంటే ఇక్కడ బికినీ మీద బతికే అవకాశం భారతదేశం కల్పించట్లేదు. కానీ ఇతని వ్యూవర్‌షిప్ అంతా ఇండియా నుంచే ఉంటారు. మాక్సిమం తెలుగోళ్ళే ఉంటారు. సో, ఇంక నుంచి ఎవరెవరైతే తెలుగోళ్ళున్నారో ఇతని ఛానెల్ ఎవరెవరైతే చూస్తుంటారో దయచేసి మీరు అన్‌సబ్‌స్క్రైబ్ చేసేసేయండి. అతను ఏదైతే పరాయి దేశం చైనా బావుంది, సౌత్ ఆఫ్రికా బావుంది, జపాన్ బావుందంటారో వాళ్ళే చూస్తారు. ఎందుకంటే ఏ దేశం గురించి అతను అంత అభిమానంగా మాట్లాడుతున్నాడో, ఆ దేశం ఫాలోవర్సే జూస్తారు. మీరెందుకు చూడడము, మీరెందుకు ఫీల్ అవ్వడం, మీరెందుకు బాధపడడం. మళ్ళీ దీని కింద నిలబడేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కరెక్టే నువ్వు చెప్పింది నిజమే. మన దేశంలో ఏం లేదు. మన దేశంలో ఏమీ లేదన్నప్పుడు మళ్ళీ ఇక్కడే నిలబడి ఎందుకు బతుకుతున్నారు? ఇక్కడే నిలబడి ఎందుకు బాధపడుతున్నారు? వెళ్ళిపోవచ్చు గదా! వేరే దేశంకి వెళ్ళిపోయే ఫ్రీడమ్ ప్రతి ఒక్కరికి ఉంది. యాస్ పర్ ప్రకాష్ రాజ్ వర్డ్స్ ఈ దేశం అందరిది. కాబట్టి ఎవ్వరికీ ఎక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండవు. కాబట్టి భారతదేశాన్ని అసహించుకుంటూ బతికే ఎవ్వడు ఈ దేశంలో ఉండక్కర్లేదు. వేరే దేశానికి వెళ్ళిపోవచ్చు. స్వతంత్రంగా ఎళ్ళిపోవచ్చు. అక్కడైతే డబ్బులొస్తాయి, స్వేచ్ఛ ఉంటుందని ఫీల్ అవుతున్నారు కదా! కాబట్టి ఇ సహజంగా ఏంటంటే ఒక మూర్ఖుడు, ఆ మూర్ఖుడిని ఫాలో అయ్యి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మూర్ఖులే ఉంటారు తప్ప మంచోళ్ళు ఎవరు ఉండరు. మంచోళ్ళు అనుకున్నోళ్ళు ఇప్పుడు చాలా మంది అన్‌సబ్‌స్క్రైబ్ చేసేసుకున్నారు కదా! అన్‌ఫాలో చేసేసుకున్నారు కదా! హ్మ్. దేశం మీద ఫస్ట్ మనం పుట్టిన నేల మీద గౌరవం ఉండాలి. మన భాష మీద గౌరవం ఉండాలి. మనం తిన్న తిండి మీద గౌరవం ఉండాలి. దేని మీదైతే బతుకుతున్నాడో, అదే దేశాన్ని, అదే నేలని అవమానపరుస్తూ ఇక్కడుండే మేజర్ అతను చాలా సార్లన్నాడు. హిందువులే రేపిస్తున్నారు. హిందువులకు జిహాద్‌కి ఒక మతం ఉంటుంది. కానీ రేప్‌కు ఒక మతం ఉండదు. క్రిమినల్ నేచర్ మాత్రమే ఉంటుంది. ఆడికి ఆడదైతే చాలు. లేదా ఒక జిహాదీ మనస్తత్వం ఉన్నవాళ్ళు హిందూ ఆడవాళ్ళని మాత్రమే చేయాలనుకున్నది జిహాదీ కింద వస్తుంది. బట్ ద ఈస్ ఆల్‌వేస్ ఎ రేప్. అది చిన్న పిల్లలైనా చేస్తాడు, ముసలిదైనా చేస్తాడు. అది ఏ కులము, ఏ మతం చూసుకొని పనిగట్టుకొని ఏం రేప్ ఓకే. ఇలాంటి వ్యాఖ్యలు గూడా చాలా చేశాడు. 1, 2 ఏం గాదు. దేశం గురించి కించపరుస్తూ మాట్లాడాడు. బంగ్లాదేశ్ నుంచి హిందువులని వెనక్కి పిలుస్తాము అంటే, అలా ప్రపంచంలో అన్ని దేశాల్లో హిందువులున్నారు. వాళ్ళందరిని పిలిచేస్తారా అంటే, బేసిక్ నాలెడ్జ్ లేదతనికి. భారతదేశం నుంచి పుట్టి ఎళ్ళిపోయింది బంగ్లాదేశ్. భారతదేశం నుంచి పుట్టి పక్కకెళ్ళింది పాకిస్తాన్. కాబట్టి వాళ్ళు మన దేశంలో ఉన్నోళ్ళే. ఎప్పుడు 75 ఏళ్ల క్రితం వాళ్ళందరూ మన దేశంలో ఉన్నోళ్ళే కదా! రక్షణ మన దేశం గాకపోతే ప్రపంచంలో ఉన్న హిందువులందరికి ఇస్తున్న దాని గురించి తప్పుగా మాట్లాడతాడు. హిందువుల గురించి తప్పుగా మాట్లాడతాడు. హిందువులు రేప్ జేశారు. మన హిందువులు రేప్ చేశారు. మీ హిందువులు రేప్ చేశారంటాడు. అండ్ ఇప్పుడు మళ్ళీ సీత, ద్రౌపది ఏం బట్టలేసుకున్నారండి? ఎవరు రేప్ చేశారు? ఎప్పుడు చేశారు? ఎక్కడ చూసాడు? ఇతను చర్చిల్లో, ఇతన్ని మిషనరీ స్కూల్‌లలో తప్ప వేరే ఎక్కడ వాళ్ళకి జరగండు ఆ పాత్రలకి. ఆ పాత్రలకి వీళ్ళు జేయిస్తారు.
సో, ఐ ఏం యామ్ బెటర్. చేయలేం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడీ ఎవరెవరైతే అతన్ని ఫాలో అవుతున్నారో, ఇంతటి నీచమైనటువంటి హిందూ ద్వేష భావజాలం ఉన్నోళ్ళు అతన్ని ఫాలో అవ్వచ్చు. ఈ దేశం అంటే విలువ లేనోళ్ళు అతన్ని ఫాలో అవ్వచ్చు. కానీ బేసిక్ హిందూ అంటే విలువ, మన పురాణాలంటే విలువ, లేకపోతే ఈ దేశం, ఈ నేల మీద అంతో ఇంతో విలువ ఉన్న ప్రతి ఒక్కడు అన్‌ఫాలో చేసి, అన్‌సబ్‌స్క్రైబ్ చేసి అతనికి ఒక గుణపాఠం నేర్పించమనైతే నేను కోరుకుంటా. ఓకే. కానీ తను స్టార్ట్ చేసింది 'శివాజీ' గారు చేసిన కామెంట్స్ నుంచి. సో, 'శివాజీ' హ్మ్. గారు డ్రెస్సింగ్ గురించి మాట్లాడారు. శారీస్ కట్టుకుంటే బెటర్ బయటకొచ్చినప్పుడు. అది చెప్పింది కూడా ఎస్పెషల్లీ హీరోయిన్స్ బయటికి ఫంక్షన్స్‌కొచ్చినప్పుడు హీరోయిన్స్‌కి మాత్రమే చెప్పారాయన. సో, దానికి సంబంధించి నువ్వు ఎలా చెప్తావు? లేడీస్ డ్రెస్సింగ్ గురించి మీకు నచ్చింది వేసుకోండి. మీకు నచ్చినట్టు ఉండండి. మీకు కంఫర్ట్ అయిన డ్రెస్ వేసుకోండి అని చెప్పేసి తను స్టాండ్ తీసుకొని మాట్లాడాడు అని చెప్పేసి చాలామంది అమ్మాయిలు కూడా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది. సో, మీరేం హ్మ్. చెప్తారు? అంటే ఆయన అభిప్రాయం ఆయనకుంటుందండి. నా అభిప్రాయం నాకుంటుంది. ఇప్పుడు నేను ఎవరి అభిప్రాయాన్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడ లేను. ఎవరి అభిప్రాయాన్ని డినై డ్రెస్సింగ్ చేయటానికి విషయంలో ఇక్కడ లేను. ఏకీభవిస్తారా? మీరు ఇప్పుడు అదే చెప్తున్నా. నేను ఎవరి హ్మ్. అభిప్రాయాన్ని ఏకీభవించడానికి లేను. ఎవరి అభిప్రాయాన్ని ఖండించడానికి లేను. మీరు నా అభిప్రాయం ఏంటి పర్సనల్‌గా అని అడిగితే చెప్తా. ఓకే. చెప్పండి. మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం ఏంటంటే, సీ దీనికి చాలా మంది లింకులు పెట్టి మాట్లాడేది సనాతన ధర్మం. సనాతన ధర్మం ఆడదాని కట్టు, బొట్టు మీద ఆధారపడి ఉండదు. లక్ష అంశాలతో ఉంటుంది. ఆ లక్ష అంశంలో ఇది కూడా ఒక అంశమే. చీర చాలా అందంగా ఉంటుంది. భారతీయ సంప్రదాయం. ఆయా ప్రాంతాలను బట్టి కొన్ని చోట్ల ఫుల్‌గా చీర కట్టుకుంటారు. ఆయా ప్రాంతాలను బట్టి కొన్ని చోట్ల సగం చీరలే కట్టుకుంటారు. ఇప్పటికి శ్రీకాకుళం లాంటి ప్రాంతంలో లేకపోతే ఇటు సైడ్ తెలంగాణ ప్రాంతంలో బ్లౌజులు కూడా వేసుకోరు చాలా మంది మహిళలు. చీర కట్టు. అండ్ ఇంకొకటి చూసే చూపులు. చీర ఎప్పుడూ అందంగానే ఉంటుంది. నేనే ఎన్నో సార్లు వీడియోలు చేసి పెడతా. అమ్మాయిలు ఎందుకు మోడర్న్ డ్రెస్‌లేసుకోండి. క్యూట్‌గా వేసుకోండి. షార్ట్ డ్రెస్‌లు కూడా వేసుకోండి. కానీ మీ శరీరానికి తగ్గట్టు ఏసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కనిపించేలాగా, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కనిపించేలాగా మీరు ఏసుకోవద్దు. ఇట్ అది ఒక బికినీలాగా ఉండే డ్రెస్‌లు వేసుకొని మీరు ప్రపంచానికి కనిపించాల్సిన అవసరం లేదని నేనే ఎన్నో సార్లు చెప్పా. బట్ ఎవ్రీ డే శారీ ఇట్స్ నాట్ పాసిబుల్. లుక్ మోడర్న్, బీ మోడర్న్, స్టైలిష్‌గా ఉండండి. యాస్ ఎ ఫ్యాషన్ డిజైనర్ ఆర్ ఎల్స్ నేను చాలా మోడర్న్‌గా ఉంటా. సనాతన ధర్మం ఫాలో అవ్వడము అంటే సనాతనం అంటే దేర్ ఈస్ నో స్టార్టింగ్, దేర్ ఈస్ నో ఎండింగ్ అని. అంతే తప్ప మధ్యలో వచ్చే క్రియేటివిటీనో, మోడర్నైజ్డ్ సొసైటీనో అడాప్ట్ చేసుకోవద్దని దాని మీనింగ్ గాదసలు. చెప్తున్నా గదా! 1,00,000 అంశాల్లో కట్టుబొట్టు ఒక అంశం. మీరు గుడికెళ్ళేటప్పుడు సంప్రదాయంగెళ్ళండి. పండగలొచ్చినప్పుడు సంప్రదాయంగా ఉండండి. మీకు నచ్చిన చోటుకెళ్ళినప్పుడు సంప్రదాయంగా ఉండండి. మిగిలిన చోట మోడర్న్‌గా ఉండండి. బట్ థిస్ ఈస్ ఆల్సో ఎ మోడర్న్ డ్రెస్. కొంతమందికి స్కిన్ షో చాలా ఇష్టం. నేను కూడా స్లీవ్‌లెస్ ఏసుకుంటా. నేను కూడా షార్ట్ మోకాళ్ళ వరకేసుకుంటా. బట్ నాట్ ఆక్వర్డ్. చూడ్డానికి క్యూట్. క్యూట్ ఈస్ డిఫరెంట్. హాట్ ఈస్ డిఫరెంట్. ఇంకా చూడంగానే అరోజ్ అయ్యే విషయాలు కనిపించేలాగా డిఫరెంట్. మనం చాలా మందికి చెప్పడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు మారరు. మోడర్న్ ఉండండి ఎప్పుడూ చెప్తా. కానీ అసహ్యంగా ఉండొద్దు అని చెప్తాను. బట్ 'శివాజీ' గారి కామెంట్స్ రైటా? రాంగా? ఎవ్రీ డే వేరింగ్ శారీ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ ఇంకొకటి కూడా చెప్తా. 2012, 13 ఈ పీరియడ్‌లో నేను ఒక షాప్ ఓపెనింగ్‌కెళ్ళాను. 2010లో కూడా. అప్పుడు సోషల్ మీడియా ఇంత లేదసలు. శారీ కట్టుకునే వెళ్ళాను. నేనేం పెద్ద ఇరగబడి ఎక్స్‌పోజింగ్ జేసి ఒళ్ళంతా చూపించిన క్యారెక్టర్‌లు గూడా ఏం చేయలేదు. బట్ ఇద్దరు మేనేజర్‌లు, నలుగురు పోలీసులు, 6 మంది బౌన్సర్‌లుంటే కూడా చేతులు పెట్టి బట్టలు లాగితే ఇట్లా పట్టుకోవాల్సొచ్చింది. పబ్లిక్ ప్లేస్‌లో. చీర లాగేసి ఇక్కడంతా చిరిగిపోయి పిన్నీస్ అంతా కోసుకొని పోయింది. అంత పబ్లిక్‌లో లాగుతారంటే అంత పర్వర్ట్ నేచర్స్ ఉంటారు సొసైటీలో. ఇప్పుడు గాదు ఇది 2025 అప్పుడెప్పుడో వే బ్యాక్ 2012, 2010లో గూడా నాకు పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ జరిగింది. నేనంటే బట్టలు విప్పేసి గాదు. నిండుగా చీర కట్టుకొనెళ్ళా. నేను జేసిన మూవీస్ గూడా అప్పుడు 2 సినిమాలు రిలీజ్ అయినాయి. 2 హోమ్లీ క్యారెక్టర్స్ చేశా. బట్ హీరోయిన్స్‌ని అలా చూపించడంలో జనాలకట్లాంటి ఒక నేచరొస్తుంది. హీరోయిన్స్ అంటే ఫ్రీ. ఎవడైనా పట్టుకోవచ్చు. ఎవడైనా ముట్టుకోవచ్చు. పవన్ కళ్యాణ్‌ని పిసుకుతారు. ఎన్టీఆర్‌ని పిసుకుతారు. రామ్ చరణ్‌ని పిసుకుతారు. లాగుతారు. కింద పడేస్తారు. కానీ ఒకటైతే చెప్తా. మగాడిని ఒక మగాడు ముట్టుకొని పట్టుకోవడంలో డిఫరెన్స్ ఉంది. ఒక ఆడపిల్లని ముట్టుకోవడంలో డిఫరెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఒక మగాడిని ఇంకో మగాడు పట్టుకుంటే అనీజీ. కానీ ఆడపిల్లని ముట్టుకుంటే అబ్యూజివ్. సో, ఈ తేడా ఉంటుంది. యాక్సెప్ట్ చేసి తీరాలి. నేనందుకే ఓకే. వాళ్ళని అంగీకరిస్తున్నా, వీళ్ళని అంగీకరించడం కాదు. భాష ఎప్పుడు, సలహా ఎప్పుడు పద్ధతికివ్వాలి. గరికపాటి గారు గూడా చీరగట్టుకోమని చెప్పారు. ఎవరాయన అబ్యూజ్ చేయలేదే. ఎందుకంటే, హ్మ్. మనం ఒక మంచి విషయం చెప్పేటప్పుడు ఎప్పుడు మంచిగా జెప్పాలి. కానీ సమాజంలో జనాలేమంటున్నారు, చెప్పిన విషయం మంచిదే. బట్ చెప్పిన భాష కరెక్ట్ కాదు. 2 ఇంపార్టెంటు. ఎందుకంటే, ఒక సెన్సిటివ్ విషయం మాట్లాడేటప్పుడు, అది గూడా మహిళ గురించి భాష హ్మ్. చాలా ప్రధానమైంది. లేదంటే దాని మీనింగ్ మొత్తం చెడిపోతది.
మీరేమంటారు? చెప్పిన విషయం మంచిదే. ఆ 2 పదాలు కరెక్ట్ కాదు. ఆ అది 2 మీరు పదాలే కాదు. యాక్సెప్ట్ అసలు, చేస్తారా? అసలు చెప్పేది ఒక ఆడదాని గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడూ భాష సరళంగా ఉండాలి. హ్మ్. మంచి భాష వాడాలి. అప్పుడే ఆయన నేను చెప్పింది చెప్తున్నా మంచి విషయమేనా? గరికపాటి గారు చెప్పినప్పుడు ఎవరు తిట్టలేదు. హ్మ్. ఎందుకంటే ఆయన చెప్పిన విధానం అంత లక్షణంగా చెప్పారు. ఈవెన్ జుట్ల గురించి కూడా చెప్పాడు. అంటే శివాజీ గారు బట్ చెప్పింది యాక్సెప్ట్ చేస్తున్నారా? అంటే ఆ పదాలు నేను తీసేస్తే నేను చెప్ నేను అదే చెప్తున్నాను. హ్మ్. నేను వాళ్ళు చెప్పిన దాన్ని, వీళ్ళు చెప్పిన దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నానా కాదా ఇట్ డజంట్ మ్యాటర్. అది ఆయన హ్మ్. ఒపీనియన్. సో, అది ఎవరి రైట్ ఆర్ ఒపీనియన్ రాంగ్? వాళ్ళకుంది. ఎవరి మీ ఒపీనియన్ దృష్టిలో అది వాళ్ళకుంది. అది రైట్ ఆర్ రాంగ్ మీ దృష్టిలో ఆయన చెప్పింది? నేను అసలు కామెంట్ చేయదలుచుకోవట్లేదు. నేను నా విషయం వరకు నేను చాలా మందికి ఇది కన్‌ఫ్యూజింగ్ స్టేట్‌మెంట్ అనిపించొచ్చు. హ్మ్. అది ఆయన అభిప్రాయం. అడిగే అభిప్రాయం మీది. ఇంకొక హ్మ్. రకంగా ఎక్స్‌ప్రెస్ చేసేది వాళ్ళది. నేను నా అభిప్రాయం చెప్పడానికి మాత్రమే ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ టాపిక్ మీద నా అభిప్రాయం చెప్పమంటే చెప్పా. బీ ఓకే. మోడర్న్, బీ స్టైలిష్ బట్ బీ డీసెంట్. బీ స్టైలిష్‌గా ఉండి గూడా మోడర్న్‌గా ఉండొచ్చు. అండ్ ఇక్కడ నేను దానికి యాడ్ ఆన్ పాయింట్ చెప్తా. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ గురించి మాట్లాడారు కాబట్టి. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు రీల్స్‌లో అమ్మాయిలందరూ బట్టలిప్పుకొని కనిపిస్తేనే వాళ్ళని సెలబ్రిటీని జేస్తున్నారు. అలా వాళ్ళు సెలబ్రిటీలు అయిన తర్వాత వీళ్ళు సినిమా ఆఫర్‌ల కోసం ఎళ్ళినప్పుడు అందరు ఈ ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ ఒకళ్ళకొకళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటున్నారు. హ్మ్. ఒక సినిమా ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఒక వెబ్ సీరీస్ కోసం ఒక ప్రొడ్యూసర్ "అమ్మ నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో అట్లా బట్టలిప్పుకొని కనిపించొద్దమ్మా. మొత్తం నువ్వు చిన్న తెర మీదే చూపించేస్తే మా పెద్ద తెర మీద చూపించడానికి ఏముంది? ఏం లేదు కదా! సో కొంచెం డీసెంట్‌గా బయట కనిపించమ్మా. పెద్ద తెర మీద నువ్వు బాగా కనిపిద్దువు" అంటే ఆ ఒక్క ఇన్‌ఫ్లుయెన్సర్ 100 మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లుగా చెప్తది. అప్పుడు అందరూ డీసెంట్‌గా కనిపిస్తారు. కానీ ఇక్కడ మీరు పాయింట్స్, డాట్స్ ఇట్లా కనెక్ట్ చేసుకుంటూ వస్తే రూట్ కాజ్‌ని పిక్ చేయాలని చెప్తాను నేను. నా వరకు ఎలా అంటే, ఎప్పుడైతే ఇన్‌స్టాగ్రామ్‌లో బట్టలిప్పుతారో అప్పుడు వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్సర్‌లను చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? జనాలు. జనాలు శుద్ధ పూసలు కాదు. ఈరోజు ఒకళ్ళు కామెంట్ చేయంగాల్నే హి రైట్, హి రైట్, హి రైట్ అంటున్నారు. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెద్దవాళ్ళగా మార్చిందెవరు? మలిచిందెవరు? ఈ ఫాలోవర్స్ కాదా? ఈ బొడ్డు చూపిస్తూ, ఈ తొడలు చూపిస్తూ, ఈ బికినీ షోలు చేస్తూ ఉంటే యాక్సెప్ట్ జేసి లైకులు కొట్టి వావ్! సూపర్ ఎక్స్‌ట్రార్డినరీ అని చప్పట్లు కొట్టి చూపిస్తే చూస్తారు అంటే, నీకు కల్చర్ ఉంటే నువ్వు అన్‌ఫాలో చేస్తావు. నీకు కల్చర్ ఉంటే నువ్వు లైక్ కొట్టవు. నీకు కల్చర్ ఉంటే ఐ యామ్ నాట్ లైకింగ్ థిస్ అని ఆ పేజ్‌ని రిపోర్ట్ కొడతావు. అలా ఒక్కసారి 100 మంది రిపోర్ట్‌లు కొడితే ఆ పేజ్‌కి ఫాలోయింగ్ తగ్గిపోతుంది గదా! వాళ్ళని సెలబ్రిటీలని చేస్తున్నారు. అండ్ వాళ్ళు గుడ్లిప్పుకుంటే వాళ్ళకు కొలాబరేషన్స్ ఒస్తున్నాయి. వాళ్ళకి ఓపెనింగ్‌లొస్తున్నాయి. నేను ఎంతో మందిని చూస్తున్నాను తెలుసా? నేను చీరల కట్టే అమ్మాయిల గురించి కూడా చెప్తా. అమ్మాయిలు, ఆంటీలు చీరలు కడుతున్నారు కట్టడానికి. ఫస్ట్ డీసెంట్‌గా పెద్ద ఫాలోవర్స్ ఉండరు. తర్వాత నడుము రివీల్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. దాంతో ఫాలోవర్స్ పెరుగుతున్నారు. దాంతో షాపులోళ్ళు పిలిచి ఓపెనింగ్‌లిస్తున్నారు. కొలాబరేషన్‌లిస్తున్నారు. అంటే గుడ్డలు ఎప్పుడైతే ఇప్పితే మార్కెట్ పెరుగుతుంది. వీళ్ళకి డబ్బులొస్తున్నాయి. సో, అంటే విప్పకపోతే వీళ్ళకి రావట్లేదు. వీళ్ళకి బ్రతుకు తెరువు కావాలి. అండ్ వాళ్ళు బ్రతుకు తెరువిస్తున్నారు. ఇక్కడ ఎవరిది తప్పు? ఆమెదొక్కదానిదే తప్పా? ఎంతమందిది తప్పుందిక్కడ? ఆమెదొక్కటే తప్పు అని ఈరోజు అనడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? చీరలు గట్టి ఓన్లీ బ్యాక్ షాట్‌లు తీసే ఆడవాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎంతమందున్నారో తెలుసా? పేరుకు చీరే. బట్ ఓన్లీ బ్యాక్ షాట్స్. హ్మ్. ఒక ఆడపిల్లని శారీ కట్టి ఒక ఆంటీనో, ఒక అమ్మాయో ఓన్లీ బ్యాక్ షాట్ తీస్తే మగాళ్ళు టెంప్ట్ అవ్వరా? ఓన్లీ మోడర్న్ డ్రెస్‌లకే అవుతారా? చీరలకవ్వరా? ఆ టైట్‌గా టై జేసి ఎంతమందున్నారు? మరి వాళ్ళందరిని ఏమనాలి? చీర కడితే సరిపోదు. పద్ధతిగా వీడియోలకు తీయడము, పద్ధతిగా వాళ్ళని వాళ్ళు ప్రెజెంట్ చేసుకోవడం ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్. ఇక్కడ అందుకే నేను చెప్తా. శారీ ఇస్ నాట్ ద మ్యాటర్. వేర్ ఎనీ డ్రెస్ ప్రెజెంట్ ఇన్ ఎ డీసెంట్ వే. చీర కట్టుకున్నంత మాత్రాన అందరూ సాంప్రదాయనీయులు అయిపోరు. నేను ఒక 100 ఈ మధ్య శారీ టాపిక్ వస్తుంటే ఇన్‌స్టాగ్రామ్ ఇట్లా అంటుంటే అన్ని చీరలు కట్టిన వీడియోలే వస్తున్నాయి. But in that saree, there are lot of influencers only showing backside, ఓకే. రైట్. attracting men, tempting men. ఇక లేదంటే నడుము చూపిస్తారు. వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అయిపోతున్నారు. వాళ్ళకి కొలాబరేషన్స్ వస్తున్నాయి. వాళ్ళకి యాడ్స్ వస్తున్నాయి. వాళ్ళకి షాప్ ఓపెనింగ్‌లు వస్తున్నాయి. దీనన్నింటికి ఆమె ఒక్కటే కారణమా? ఇది మనల్ని మనం క్వెషన్ చేసుకోవాలంటున్నా. ఓకే. వుమెన్ హావ్ ఫ్రీడమ్ టు వేర్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రెస్. బట్ ఐ అబ్జెక్ట్. మీరు అంత స్కిన్ షో చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ నిజంగా ఆమెదొక్కటే నేరముందా? ఈ సమాజంలో అలా తయారవ్వటానికి అన్నది మనం ప్రశ్నించుకోవాలి. అలా విప్పి నిలబడితేనే
కింద కామెంట్లు, ఫాలోవర్స్ ఇట్లా పెరుగుతున్నారు రోజు రోజుకి. వాళ్ళు పెరగంగానే ఫాలోవర్స్ పెరిగారని కొలాబరేషన్స్, యాడ్స్ వస్తున్నాయి. వీళ్ళు కొంచెం స్టార్డమ్ రాంగానే వీళ్ళని సినిమాల్లోకి, సీరియల్స్‌లోకి, ఈటీవీ 'జబర్దస్త్' లాంటి షోలకి పిలిచి స్టేజ్‌ల మీద ఎక్కించి వాళ్ళని సెలబ్రిటీలని జేస్తున్నారు. ఆ తర్వాత సినిమా తెర, సీరియల్స్, వెబ్ సీరీస్‌లోకొస్తున్నారు. దీనన్నింటికి నిజంగా ఆమె ఒక్కటే కారణమా? ఓకే. ఇది కూడా అంటే ఇక్కడ ప్రశ్నించాలి మనం. రియాలిటీ అండ్ రైట్స్ మీరు చెప్పినట్టు ఓకే. ఒక శారీ కట్టిన అమ్మాయిని, లేదు మోడర్న్ డ్రెస్‌లో ఉన్న అమ్మాయిని అబ్బాయి ఒకేలా చూడగలడా? It is not about the modern dress, it is not about the saree. హ్మ్. How she's wearing it is the matter. You know what? Saree is the most hottest attire on this earth. సారీ ఓకే. కంటే హాటెస్ట్ డ్రెస్ ఇంకేది లేదు. ఎక్కడ రివీల్ చేయాలో అక్కడ రివీల్ చేస్తది. ఎక్కడ చూపించాలో అక్కడ చూస్తది. అది ఆ వేసుకునే ఒక విధానం కూడా ఉంటుంది గదా! ద వే ఓకే. హౌ షీ ఈస్ వేరింగ్ ఈస్ ద మ్యాటర్. ఓకే. ఇప్పుడు చీర మొత్తం బాగా కట్టి, వెనక టైట్‌గా కట్టి, పళ్ళు ఇట్లా కవర్ చేయకుండా ఇట్లా చేతి మీద ఏసుకొని తిరిగితే బ్యాక్ నుంచి చూస్తే ఒక మామూలు ఫ్రాక్ ఏసుకున్నారనుకో, కుచ్చు కుచ్చు ఫ్రాకు అదేం పెద్ద ఏమి అనిపించదు. ఇట్లా ఒక టీ షర్ట్ హ్మ్. ఏసుకుందనుకో వెనక నుంచి చూస్తే ఏమనిపించదు. నువ్వు శారీ అంతా ఫ్రంట్ నుంచి బాగా కట్టి చూడంగానే ఫ్రంట్ నుంచి లక్ష్మీదేవిలా ఉండి, వెనక కావాలని టైట్‌గా కడితే, నువ్వు షో చేస్తే ఏముందింక? ఓకే. సో, అంటే దట్స్ ఇప్పుడు ఎక్స్‌పోజ్ చేస్తున్న అమ్మాయిని, పోనీ ఫుల్ కవర్ చేసిన అమ్మాయిని ఇద్దరిని ఒకేలా చూడగలరా? డెఫినిట్‌గా చూడరండి. డెఫినిట్‌గా హ్మ్. చూడరు. ఇక్కడ ఒక్కళ్ళనే నేనేమంటున్నా అంటే, ఒక అంశం పట్టుకొని, ఆ అంశం చుట్టూ తిరిగే కంటే కూడా, ప్రతీదీ ఎవ్రీథింగ్ ఎక్కడ మారుతుంది? ఓకే. ప్రతి అమ్మాయి గూడా ఓకే. నేను గూడా కొంచెం, కొంచెం మోడర్న్‌గా ఉంటా. బట్ డీసెంట్‌గా వేసుకుంటే బావుంటుందని అమ్మాయి ఆలోచించాలి. అండ్ ఇంట్లో తల్లిదండ్రులు గూడా పిల్లల్ని పెంచేటప్పుడు మగాడిలాగా పెంచట్లేదు యాక్చువల్లీ. మగాడిని ఆడపిల్లలా ఎలా ఉంచకూడదు అని పెంచుతున్నారు. నువ్వు ఏడవగూడదు, నువ్వు ఇంటి పనులు చేయగూడదు, నువ్వు మగోడివి, నువ్వు ఎక్కడైనా బయటికెళ్ళొచ్చు, నువ్వు మనిషివి అని పెంచాలి. ఆ కో ఎగ్జిస్టెన్స్ నేర్పించాలి. ఇప్పటికి నేను చెప్తా విలేజ్‌లోకెళ్ళండి. పొలం పనులు చేసే ఆడోళ్ళు మోకాళ్ళ వరకు గోచి కడతారు. తొడలు కనిపించే వరకు కడతారు. పళ్ళు ఇట్లా టైట్‌గేసి ఇట్లా దోపుతారు. ఈ జాకెట్ మధ్యలో నుంచి పళ్ళు ఎళ్తది. వాళ్ళు వంగి పని చేసేటప్పుడు నడుము కనిపిస్తది, వీపు కనిపిస్తది, తొడలు కనిపిస్తాయి. కానీ అదే పల్లెటూరులో, అదే పొలంలో పనిచేస్తున్న మగాళ్ళు ఆమెను ఆ దృష్టితో చూస్తారా? హ్మ్. చూడరు. కో ఎగ్జిస్టింగ్ ఉంటుందక్కడ. ఆమె పని చేస్తుందక్కడ. బట్ అవే శరీర అవయవాలు. కానీ ఆలోచనలో మార్పుంటుంది. అందుకని నేను అందరూ అలా వేసుకొని తిరగండి అనట్లేదు. ఇక్కడ సమాజంలో సోషల్ మీడియాలోకొచ్చేసరికి ఎలా తయారైందంటే నేను ఎవ్రీ డే వేరింగ్ సారీ ఈస్ డిఫికల్ట్ అని పెడితే, ఓహ్! ఇప్పుకొని తిరుగుతావా అంటున్నారు. ఎందుకు అంత వైడ్‌కి ఎళ్ళడం ఎందుకు? ఇద్దరూ కో ఎగ్జిస్ట్ అయ్యేలాగా నడుచుకోవాలి అంటున్నాను. అమ్మాయిలు కొంచెం పద్ధతిగా వేసుకోవాలి. అబ్బాయిలు కొంచెం పద్ధతిగా నడుచుకోవాలి. ఇద్దరు కో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎందుకంటే సమాజంలో ఫీమేల్ ఆల్సో వన్ క్రియేచర్. షీ ఈస్ ఓకే. ఎక్సిస్టింగ్ అలాంగ్ విత్ ఎ ఓకే. మాన్. అంటే నాకొక చిన్న డౌటు. హ్మ్. అబ్బాయిలని అంటే పేరెంట్స్ అయినా, ఎవరైనా మీ హార్మోన్స్ కంట్రోల్ చేసుకోండి అని చెప్పడం ఈజీయా? లేదు అమ్మాయిల్ని మీ డ్రెస్ కంట్రోల్ చేసుకోండి కొంచెం అని చెప్పి మార్పు తీసుకురావడం ఈజీయా? ఈ అది రెండిట్లో ఏది చిన్నప్పటి ఈజీ? నుంచి నేర్పించాలి అని చెప్తున్నా. అది ఈరోజు చిన్నప్పటి సడెన్‌గా వచ్చి నుంచి చెప్తే ఎవరికీ నచ్చదు. అదే చెప్తున్నా. చిన్నప్పటి ఈరోజు నుంచి సడెన్‌గా వచ్చి చిన్నప్పటి చెప్తే నుంచి ఎవరికీ నచ్చదు. ఇది చిన్నతనం నుంచి ఇద్దరికీ కో ఎగ్జిస్టింగ్ నేర్పించాలి. అమ్మాయిలకి డీసెంట్ బట్టలేసుకోవాలి. అబ్బాయిలకు కూడా బై మిస్టేక్ అమ్మాయిలకి ఎట్లా నేర్పించాలి నా నా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకి నేర్పిస్తున్నారు ఇప్పుడు అబ్బాయిలకి. హ్మ్. ఎంత ఓపెన్‌గా చెప్తారంటే ఒకవేళ అమ్మాయికి డ్రెస్ పక్కకెళ్ళిపోతే నువ్వు వెళ్లి సరిచెయ్యి. చిన్న పిల్లలకి నేర్పిస్తున్నారు తెలుసా? హ్మ్. ఎందుకంటే ఇప్పుడు నేర్చుకుంటే తప్ప రేపు నేర్చుకోలేరు వాళ్ళు. వెరీ సెన్సిటివ్ పాయింట్స్ అవి నేర్పించట్లేదు. చాలా వరకు తల్లిదండ్రులు నేర్పించి పెంచలేదు. బట్ హ్మ్. నేర్పించాలి. ఆడపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఎలా నేర్పిస్తున్నారో మగ పిల్లలకు కూడా అదే నేర్పించాలి. ఒక ఆడపిల్లలకి ఒక్కళ్ళకే నేర్పిస్తే సరిపోదు. ఇది చిన్నప్పటి నుంచి నేర్పించాలి. సడెన్‌గా ఇప్పుడొచ్చిన తర్వాత మాకు ఫ్రీడమ్ వచ్చింది, మాకు ఇండిపెండెన్స్ వచ్చిందన్న తర్వాత చెప్తే నచ్చదు. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాల్ని ఖండించినట్లు ఉంటుంది. హర్టింగ్‌గా అనిపిస్తుంటుంది. అంటే మీకెందుకు, నువ్వు మీకెందుకు నువ్వు అని ఇలా నువ్వు చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఆ దృష్టిలో ఉన్నవాడిని అంటే చిన్నప్పటి నుంచి చెప్పినప్పటికి కూడా, నువ్వు హ్మ్. ఆ దృష్టిలో చూడొద్దు అని తన మైండ్ మార్చడం ఈజీయా? లేదమ్మా ఈ డ్రెస్సింగ్ నువ్వు ఇట్లా వద్దు, ఇట్లా వేసుకో అని జెప్పేసి తన డ్రెస్సింగ్ మార్చడం ఈజీనా? ఈ రెండిట్లో ఏది ఈజీ? అది నాకొక చిన్న అదే డౌటు. చెప్తున్నాను. చెప్పడంలో తప్పు లేదంటున్నానండి. ఎప్పుడైతే నేను హ్మ్. అదే మీకిందాక నుంచి చెప్పేదేంటంటే, ఒక సెన్సిటివ్ విషయం చెప్పేటప్పుడు సెన్సిటివ్‌గానే చెప్పాలి.
అప్పుడే ఎవరికైనా నచ్చుతుంది. ఏదైనా కొన్ని సెన్సిటివ్ విషయాలు ప్రేమగా చెప్పాలి. మీరు హ్మ్. గుర్తుపెట్టుకోండి జీవితంలో అది ఇంట్లో అయినా, బయట అయినా సరే. సెన్సిటివ్ విషయాలు చెప్పేటప్పుడు ప్రేమగా చెప్తే ఎవరైనా వింటారు. నువ్వు డ్రెస్ సరిగ్గా ఏసుకోలేదా? ఆడు నీ వైపు చూస్తున్నాడంటే, నేనేసుకుంటా, బరాబర్ ఏసుకుంటా అంటారు అమ్మాయిలు. అలా కాదు కూర్చోబెట్టి ప్రేమగా చెప్పాలి. అట్లా కాదు ఓకే. మనకు కొంచెం కంఫర్టబుల్‌గా వేసుకుంటే బావుంటుంది. మోడర్న్‌గా ఉండు. బట్ స్టిల్ హ్మ్. కొంచెం చూసుకొని పో అంటే, ఎప్పుడైనా మనిషి ప్రేమకే లొంగుతారు గుర్తుపెట్టుకోండి. అది అమ్మాయైనా, ఓకే. అబ్బాయైనా. చెప్పే ప్రేమగా చెప్పిన విధానం మారితే ఆటోమేటిక్‌గా వీళ్ళు కూడా మారుతారు. ఇక్కడ ఓకే. నాట్ ఓన్లీ అమ్మాయిలు అండి పేరెంట్స్ కూడా. హ్మ్. ఇప్పుడు జస్ట్ ఒక 15, 16 ఏళ్ళు వయసు వచ్చేసరికి పిచ్చి పిచ్చి డ్రెస్సులేసుకొని, పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తుంటే తల్లిదండ్రులు రెస్పాన్సిబిలిటీ లేకుండా ఏం చేస్తున్నారని అడుగుతా నేను. అదే నా క్వెషన్ గూడా. ఇప్పుడు ప్రేమగా చెప్పినా కూడా మైండ్ మార్చడం ఈజీయా? లేదంటే వీళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ మార్చడం ఈజీ అనేది నాకు డౌటు. ప్రేమగా ఫస్ట్ చెప్పిన మైండ్ మార్చాలి. చిన్నప్పటి నుంచి. ఫస్ట్ మైండ్ మారినప్పుడు ఆటోమేటిక్‌గా వీళ్ళ డ్రెస్సింగ్ కూడా మారుతది. ఇక్కడ హ్మ్. ప్రతి వాళ్ళు అమ్మాయిని డ్రెస్‌ని చూసి ఆ అమ్మాయి క్యారెక్టర్‌ని జడ్జ్ చేస్తున్నారు. అది నేను ఒప్పుకోనండి. చీర కట్టుకున్నోళ్ళలో చాలా మంది సీలు రాకాసులని నేను చూసాను. బై మిస్టేక్ గూడా ఇంచు మంచితనం ఉండని ఆడోళ్ళని నేను చూసాను. ఒకసారి ఒక అమ్మాయి చిన్న చెడ్డీ యేసుకొని, ఇట్లా బనియన్ యేసుకొని సీరియల్ డాక్కుంటూ తిరుగుతుంటే షీ ఈస్ వెరీ బ్యాడ్ అని నేను ఫీల్ అయినా. కానీ తర్వాత తన పర్సనల్ లైఫ్‌ని చూసినప్పుడు నేను, ఆమె లైఫ్‌లో స్ట్రగుల్స్ అన్ని చూసిన తర్వాత, నేనిలా అయిపోయాను. నా చుట్టూ ఎవరు ఇలా అయిపోకూడదని తను మాట్లాడిన మాటలు విన్న తర్వాత నాకనిపించింది. డ్రెస్‌ని బట్టి మనిషిని క్యారెక్టర్‌ని డిసైడ్ చేయకూడదని. ఓకే. రైట్. కొంతమంది పరిస్థితుల కారణంగా మారిపోతారు. అండ్ కొంచెం ఇప్పుడిప్పుడే టీనేజ్ అమ్మాయిల వయసొచ్చినప్పుడు వాళ్ళు సక్రమంగా ఉండాలి అంటే మాత్రం మ్యాండేటరీగా పేరెంట్స్ వాళ్ళకి ఫస్ట్ నుంచి వాళ్ళ మీద ఒక అబ్జర్వేషన్ పెట్టడం కరెక్ట్. మా అమ్మాయి పాపులర్ అవుతుంది. మా అమ్మాయి ఇన్‌ఫ్లుయెన్సర్ అయిపోతుంది. మా అమ్మాయి సూపర్ డబ్బులు సంపాదిస్తుంది. కొలాబరేషన్‌లు వస్తున్నాయని వదిలేసేస్తే, ఈరోజు ఇంత క్లీవేజ్ చేసింది. రేపు పొద్దున బికినీ ఏసుకొని తిరుగుతది. ఓకే. అప్పుడే కంట్రోల్ చేయాలి పేరెంట్సు. 25 ఏళ్ళు, 30 ఏళ్ళొచ్చాక కంట్రోల్ చేయడం ఇట్స్ నాట్ పాసిబుల్. అప్పుడు గూడా చిన్న ఏజ్‌లో ప్రేమతో కంట్రోల్ జేయాలి. సో, ఇది సొసైటీలో మెన్, వుమెన్ అనేది కో ఎగ్జిస్టింగ్ క్రియేచర్స్ అండి. మార్పు ఇద్దరిలో మొదలైతే బావుంటుందన్నది నా అభిప్రాయం. ఓకే. రైట్. సో, అంటే ఇప్పుడు హ్మ్. సాధ్యం పాసిబుల్ అవుతుందంటారా? అవ్వదు. ఎందుకంటే సొసైటీ ఎస్పెషల్లీ మన సోషల్ మీడియా 73% సైకోపాత్ నేచర్స్ ఉంటారు. ఆళ్ళెంతసేపు ఆడ చీర కట్టుకున్నందువల్లే ఇట్ట జరిగింది. కట్టుకోవాలి. నిజంగా వాళ్ళ ఇంట్లో అందరూ కట్టుకుంటున్నారా? ఉండదు. మీరు కావాలంటే వచ్చి వాళ్ళ ఇళ్ళకెళ్లి చూడండి. ఆళ్ళింట్లో పిల్లలకి టైట్ లెగ్గిన్స్ ఏసి ఆళ్ళే చూపిస్తుంటారు. నేను చాలా మంది నా ఫ్రెండ్స్ ఇళ్ళకెళ్ళినప్పుడు నేనే చెప్తుంటాను. ఎందుకు అంత టైట్ లెగ్గిన్స్ ఏసి, వేసినప్పుడు ఫుల్ టీ షర్ట్‌లెయ్యండి. కొంచెం, కొంచెం డీసెంట్‌గా ఉండే బట్టలెయ్యండి. వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చి కామెంట్స్ పెడతారు. పోనీ వాళ్ళ భార్య వాళ్ళ ఇళ్ళలో నిజంగా సక్రమంగా వేసుకుంటారా? చాలా మంది ఆడవాళ్ళు నిజంగా అంటే ఇప్పుడు కొంచెం సన్నగా ఇదంతా చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. కొంచెం సన్నగా నార్మల్‌గా ఉంటే పర్లేదు. కొంతమంది హెవీగా ఉండి అట్లా నైటీలేసుకొని తిరిగేస్తూ ఉంటారు. మరికొంతమంది ఒంటి మీద చీర ఉంటది. కానీ ఆ చీర ఎక్కడ ఉంటుందో తెలియనట్టుగా ఆళ్ళ పాటికి ఆళ్ళేదో వేసుకొని తిరుగుతుంటారు. కానీ వీళ్ళ అమ్మ, వీళ్ళ పిన్ని, వీళ్ళ అత్త కాబట్టి వీడికేం పెద్ద అనిపిచ్చదు. చాలా చాలా ఓకే. గలీజ్‌గా వేసుకుంటారు చాలా మంది హౌస్ వైఫ్‌లు. ఆ చీరలు. కానీ వాళ్ళకి ఒంటి మీద స్పృహ ఉండదు. ఇట్టేసుకొని తిరిగేస్తుంటారు పొళ్ళు. ఆ సైడంతా కనిపిస్తుంటుంది. ఆ పెద్ద పెద్ద భుజాలు కనిపిస్తూ ఉంటాయి. అది ఆక్వర్డ్‌గా ఉంటది. ఆటిని గూడా మానేయాలి. కానీ అది వాడి తల్లి, వాడి పిన్నో, వాడి అత్తో, వాడి పెద్దమ్మో కాబట్టి ఆడు పట్టించుకోడు. కానీ అదే బయట వాళ్ళని చూస్తే మాత్రం కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇది చాలా మారాలి అండి. కాబట్టి ఈ సమాజానికి మనం నీతులు చెప్పడానికి లేము. ఎందుకంటే ఫస్ట్ మనం నీతులు చెప్పాలంటే మనం సక్రమంగా ఉండాలి. ఓకే. రైట్. అంతే. సో, ఈ టాపిక్ గురించి కొద్ది రోజులు మాట్లాడుకుంటారు. మళ్ళీ సో, అంతే నార్మలేనా అంతేనా? అయిపోయింది. అయిపోయేసింది. సో, ఏం చెప్తారు ఫైనల్లీ ఆడియన్స్‌కి? ఇటు డ్రెస్సింగ్ విషయంలోనూ అండ్ ఇంక మీరు చేసిన కామెంట్స్ మీద మీరు స్టిక్ అయి ఉన్నానని ముందుగానే ఏం చెప్పేసారు. స్టిక్ అయి ఉన్నానని చెప్పేసి. సో, ఇప్పుడు ఈ యెస్. డ్రెస్సింగ్ విషయంలో ఏం చెప్తారు? డ్రెస్సింగ్ విషయంలో చెప్పడానికి నేనేం లేదండి. మోడర్న్, బీ స్టైలిష్. బట్ ఆడపిల్లలకి మనకి మనం అద్దంలో చూసుకుంటే ఓహ్! వావ్! అన్నట్లు కాకుండా వావ్! అన్నట్లుండేలాగా వేసుకోండి అంతే. మనకే ఓకే. తెలుస్తది ఆ డిఫరెన్స్. మనం ఓకే. మనం ఎదుటోళ్ళని రెచ్చగొట్టేలాగా ఉన్నామా? లేకపోతే మనకి మనమే ముద్దొచ్చేలాగా ఉన్నామని. సో, ముద్దొచ్చేలాగా క్యూట్‌గా వేసుకోండి అంతే. రైట్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
రా యాప్ని.